తల్లిదండ్రులకి ఇచ్చే ప్రేమ వాళ్ళకే ఇవ్వాలా, అది పవిత్రమైన ప్రేమ. సేవకుడికి ఇచ్చే ప్రేమ సేవకుడికే ఇవ్వాలా, పవిత్రమైన ప్రేమ. భార్యకి భాగస్వామికి ఇచ్చే ప్రేమ అతందే, ఆమెదే. ఇంక దానికి సమానత్వంలో దాన్ని పంచుకోవటానికి ఎవరికి సాధ్యం కాదు. అమ్మ, నీ ప్రేమని ఇంకొకళ్ళతో పంచుకుంటేనే భరించలేకపోతే దేవుని స్థానంలో, ఎవరి స్థానంలో? మరి దేవుని స్థానంలో ఇంకెవరినైనా పెట్టుకుంటే ఆయనకి ఒళ్ళు మండిపోయిద్ది కదా. ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, నా స్థానంలో నా భార్య ఎవరినైనా పెడితే, తన స్థానంలో లేకపోతే నేను తన స్థానంలో ఇంకెవరినైనా పెట్టుకుంటే, మీ జీవితాల్లో మీ భాగస్వాములకి ఇవ్వాల్సిన స్థానంలో మీరు ఇంకెవరికైనా ఇస్తే మీకు ఎంత కోపం వచ్చిద్ది, ఎంత ఉద్రేకం వచ్చిద్ది. అయ్యా అమ్మ, దేవునికి కూడా ఒక స్థానం ఉంది.